హలో హాయ్ నమస్తే అండి. నేను మీ రేణుక. ఇవి రొయ్యలు ఆవిరి వేయడం అంటారండి. ఆవిలి రొయ్యలు ఆవిలి వేయడం అంటారు అనుకుంటా. అంటే మన చిన్నప్పుడు ఫ్రిడ్జ్లో ఉండేవి కాదు కదండి. అప్పుడు ఇలా వేసి ఇవి దాచేవాళ్ళు. వారం రోజుల వరకు ఇవి పాడవు. చక్కగా ఒక ఆరిపోయిన బాక్స్లో తీసుకుని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కూడా అక్కర్లేదండి. అంటే మనకి ఆల్రెడీ ఉంది కాబట్టి అలవాటైంది కాబట్టి లైట్ కూలింగ్లో ఉంచుకోవచ్చు. ఇలా పెట్టేసుకుని ఇవి పాడవ్వండి. వారం రోజుల వరకు ఉంటాయి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. వాటిని ఇప్పుడు మనం క్లీనింగ్ సెక్షన్, వీటిని వలిచే సెక్షన్ పెడదామండి. వీటిని ఎలా ఒలవాలి, వెన్ను మీద నరం లాంటివి ఉంటుంది కదండి, అవన్నీ తీయడం, అవన్నీ చూద్దాం. ఇది ఒకటే కాదండి, రొయ్యలు వలవడం దగ్గర నుంచి వాటిని క్లీన్ చేయడం వరకు, చేసిన తర్వాత ఇలా ఆవిరేయడం వరకు అన్నీ కూడా దీనిలో మనం చేద్దాం. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. కొత్తగా తెలియని వాళ్ళకి, అంటే ఈ రొయ్యలు వలవడం తెలియని వాళ్ళకి, చిన్నపిల్లలు ఉంటారు, బ్యాచిలర్స్ అయినా కానివ్వండి, ఒక జెంట్స్ అయినా కానివ్వండి, లేడీస్ ఇంట్లో లేనప్పుడు వాళ్ళకి ఈజీగా ఇలా ఉంటుంది. వాళ్ళకైనా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా చాలామందికి ఇది యూజ్ఫుల్ అవుతుందని ఈ వీడియో తీశానండి. మీ అందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. చాలా ఉపయోగం ఉంటుందండి. ఇలా వలుచుకోవాలండి ముందు. ఇవి చిన్న రొయ్యలు, పెద్దవి కాదండి. చిన్న రొయ్యలు అయితేనే టేస్ట్ ఉంటుంది. అంటే చిన్న వాటిని శాఖ రొయ్యలు అని కూడా అంటారు. అంటే వీటికన్నా ఇంకా చిన్నవి కూడా ఉంటాయండి. అవి మనం వలవలో ఇంకా తొందరగా అవ్వదు. ఇవి నాకు మా తమ్ముడు తెచ్చిపెట్టాడండి. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ కూడా పోతుంది, చల్లగా అవుతాయి కదా. టేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి వండింది ఏదైనా టేస్ట్ మారుతుందండి. అలా మారకుండా ఉండాలంటే మనం వెంటనే వలుచుకోవాలి. ఇలా చక్కగా వలిచేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకూడదండి. శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వలవడం ఈజీగా, ఇంకా తొందరగా ఈజీగా అయిపోవాలి అంటే ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు ఉంటాయండి. అంటే రాని వాళ్ళకి, నాకు ఈజీగానే బాగానే వస్తుందని చెప్పి నేను ఎక్కడ వాటర్ ఇందులో వేయలేదు. అదే గోరువెచ్చని నీరు వీటిలో వేస్తేనండి, రొయ్యలు వేసిన గిన్నెలో వేస్తే తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కలర్ కూడా షేడ్ అవుతాయండి. అప్పుడు కొంచెం కలర్ రెడ్గా వస్తాయి రొయ్యలు కూడా. అది వేడి నీళ్ళు పడేసరికి పైన ఉన్న డొల్ల లూజ్ అవుతుందండి. అయ్యేసరికి తొందరగా స్పీడ్గా వచ్చేస్తుంది అనమాట. ఈ రొయ్య అనేది కొంచెం గట్టి పడుతుంది కదండి వేడి నీళ్ళలో, అప్పుడు లూజ్గా తొందరగా వస్తుంది అనమాట. నేను ఎందుకులే అని చెప్పి నేను వేడి నీళ్ళు ఏం పోయలేదండి, నాకు బాగానే వస్తుందని చెప్పేసి. అయితే ఇది కూడా చక్కగా చాలా ఈజీ అండి, తీసేవాళ్ళకి సింపుల్ ప్రాసెస్ అనమాట. ఈ పైన తీసి ఇలా తీస్తే మొత్తం వెన్నులో నరం మొత్తం వచ్చేస్తుందండి. సపరేట్గా అంటే ఇందులో రెండు రకాలుగా తీయచ్చు. ఇలా తీస్తే ఇప్పుడు వెన్నులో నరం అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. అది ఇందాక మీకు నేను నరం వచ్చింది కొంచెం చూపించాను, క్లారిటీగా తీయలేదు. అవి నీట్గా కనిపించాయో లేదో అని చెప్పి ఇవి కూడా కొంచెం క్లారిటీగా తీద్దామని చెప్పి తీస్తున్నానండి. ముందు తల తీసేసుకోవాలి. మొత్తం కట్ అవ్వకుండా ఉండాలి అంటే పైనుంచి ఇలా తీసుకోవాలండి. అలా తీస్తే మొత్తం నరం మొత్తం వస్తుంది. ట్రై చేశాను, ఇది నాకు అవ్వలేదు, విడిగా తీసాను. అదిగోండి, అలా తీయచ్చు. నరం మొత్తం ఇలా వచ్చేస్తుంది అనమాట. ఒకటి వెంటనే చేసిన వెంటనే తీసేస్తే ఇక వాటిని మళ్ళీ తీసుకోవాల్సిన పని ఉండదండి.
దీనికోసం ఏం కష్టపడక్కర్లేదండి. చక్కగా ఈజీగా హ్యాపీగా తాయితీగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ చేయొచ్చు. పెద్దగా పనిలాగా కూడా ఏమి ఉండదండి. కబుర్లు చెప్పుకుంటూ హాయిగా చేసినట్టు కూడా అనిపించదు. కాకపోతే అన్నీ చేసుకున్న తర్వాత ఈ నరం మాత్రం కంపల్సరీ తీయాలి కదా. ఇది ఎంత ఈజీగా వచ్చేస్తుంది చూసారా. రాని వాళ్ళకి అని చూపిస్తున్నానండి చేయడం. అయిపోయిందండి, వలిచేసుకున్నాం. ఈ వలిచిన వాటిని అన్నింటినీ కూడా చక్కగా, అంటే ఇది వాష్ చేయలేదు కదా, కలర్లా ఉంది. కాస్త ఉప్పు వేసుకోవాలి, అలాగే కొద్దిగా పెరుగు వేసుకోవాలండి. కొంచెం పెరుగు మొత్తం వాటిని శుభ్రంగా కలపాలి. ఎక్కువసేపు కలిసేలా కలుపుకోవాలన్నమాట. అలా కలిస్తే దానిలో ఉన్న మురికే కాదండి, స్మెల్ కూడా పోతుంది. ఈ ఫ్రాన్స్ చాలా బలం అంటారండి, పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. చిన్న చిన్న రొయ్యలు, శాఖ రొయ్యల టైప్లో ఇవి బాగుంటాయండి. పెద్దవి అయితే కనుక కొంచెం అవి బాగుంటాయి, టేస్ట్ తక్కువ ఉంటాయి. అవి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ముందు మొత్తం నీళ్ళు వేసేసుకోవాలి. ఈ నీళ్ళన్నీ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి అలా కలుపుతూ, గట్టిగా పిసుకుతారేమో అలా చేయకూడదండి. మామూలుగా నార్మల్గా నేను లైట్గా కడుగుతున్నాను. ఎక్కువ కలిపితే అది మొత్తం మెత్తగా అయిపోతుంది. వాటర్ని వంచేసానండి, వంచేసి మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు కూడా అలాగే కలుపుకోవాలండి. మామూలుగా స్మూత్గా కడగాలండి. ఇవి వాటర్ని కూడా వంచేద్దాం. మళ్ళీ మూడోసారి కూడా వేస్తున్నానండి. మనం ఇప్పుడు వేసినప్పుడు చూసారా, కొంచెం వాటర్ తేటగా ఉంటే ఇంకా అక్కర్లేదండి. ఇంకా మరీ ఎక్కువ నీళ్ళు వేసినా అది మరీ చప్పపడిపోతాయి. మనకు నీళ్ళు ఎప్పుడైతే తెల్లగా చక్కగా ఫ్రెష్గా ఉన్నాయో క్లీన్ అయిపోయినట్టే. స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాన్ పెడదామండి. మనం కడిగి క్లీన్ చేసి ఉంచిన ఫ్రాన్స్ వేసేద్దాం. ఇది ఆవిరి వేయడం అంటారండి. అయితే వీటిని ఒకసారి కదిపి సాల్ట్, ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేద్దామండి. వేసేసాను సాల్ట్. అర స్పూన్ పసుపు వేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇవంతా ఒకసారి కలుపుకుంటే ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. నీళ్ళు మాత్రం మనం నీళ్ళేం పోయకూడదు, అవి వస్తాయి బయటికి. చిన్న చిన్నగా భలే ఉన్నాయి కదా. చాలా వస్తాయండి, నీరంతా వచ్చేసి డ్రై అవుతాయి రొయ్యలన్నీ కూడా. అదిగోండి ఎంత వాటర్ వచ్చిందో, వాటర్కి ఉడికిపోయిందండి. అవన్నీ కూడా ఆ నీళ్ళలోనే ఉడికిపోయాయి. చెమ్మంతా అయిపోయిందండి. చిన్నప్పుడు ఎవరికి ఫ్రిడ్జ్లో ఉండేవి కాదు కదా, ఫ్రిడ్జ్లో లేనప్పుడు ఇలా చేసేవాళ్ళండి. అన్ని రోజులు కూడా నిల్వ ఉంచేవాళ్ళు కాదు. ఉండగలిగే మాత్రం బయట ఉండగలిగే అన్నీ ఇలా చేసేవాళ్ళు. దీన్ని ఆవిరి వేయడం అంటారు, ఆవిరి వేయడం అంటారు. ఆవలేయడం ఇలా వారం రోజుల వరకు ఉంటుందండి. మనకి కావాలి అనుకుంటే ఇంకొంచెం ఆయిల్, అంటే బయట పెడతారు కాబట్టి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. కొంచెం నాకు తెలిసి పసుపు కరెక్ట్గా సరిపోయింది. బాగా డ్రై అయిపోయిందండి. ఎక్కడ అసలు ఆ వాటర్ అనేది లేకుండా బాగా డ్రై అయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని చెమ్మ ఏమీ లేని బాక్సుల్లో పెట్టుకోవాలి.
చూసారా, తెచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి, వలిచినప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, అలా ఉంటుందండి. కానీ చాలా మంచిదండి, చాలా బలం అంట కూడా రొయ్యలు తింటే. అయితే ఇలా చెమ్మ ఏమి లేని బాక్స్ ఇలా వేసేసుకొని ఇలా వచ్చినాయండి నాకు. ఇవన్నీ చక్కగా స్టోర్ చేసుకుంటే దోసకాయలోకి వేసుకోవచ్చు.